రైతు సమస్యలను నివారించాలని సిపిఐ చేపట్టిన ఆందోళనలు ఉధృతమయ్యాయి. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పార్టీ శ్రేణులు నిరసనలు తెలుపుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా జైల్ భరో కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ పాల్గొన్నారు. ప్రభుత్వాలు స్పందించి రైతుల సమస్యలను పరిష్కరించాలంటున్న గుండా మల్లేష్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. జాతీయ స్థాయిలో వ్యవసాయ సంక్షేమంపై సిపిఐ పోరుబాట పట్టింది. దేశంలోని అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట 3 రోజుల పాటు ఆందోళనలు, జైలు బలో కార్యక్రమాలను శ్రీకారం చుట్టింది. ఇదే నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్తో పాటు నిర్మల్, మంచిర్యాల, కొమరం భీం జిల్లాలో కూడా పెద్ద ఎత్తున సిపిఐ ఆందోళనకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రైతు సమస్యల పరిష్కారం కోసం, అదేవిధంగా రైతులు పండిస్తున్న పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టాడు. అయితే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న సిపిఐ ఆందోళనకు సంబంధించి మనతో మాట్లాడేందుకు మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుండా మల్లేష్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, చెప్పండి, ఈ కార్యక్రమానికి అసలు ఉద్దేశం ఏంది, మీ డిమాండ్ ఏంది? ఇవాళ ప్రధానంగా ఇది భారతదేశ వ్యాపితంగా రైతాంగ సమస్యలపైన ఈ ఆందోళన జరుగుతూ ఉన్నది. ఇవాళ రైతుల ఆత్మహత్యలు ఈ 3 సంవత్సరాల కాలంలో 2 లక్షల మంది దాటిపోయినారు. అదే రకంగా రైతులకు పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధర లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. రైతులు మాకు న్యాయం చేయాలంటే తుపాకులు పెట్టి కాల్చేటువంటి పరిస్థితి వచ్చింది. మధ్యప్రదేశ్లో 7గురిని చంపేసినారు. అదే రకంగా మహారాష్ట్రలో పెద్ద ఉద్యమాలు జరిగినాయి, తమిళనాడులో పెద్ద ఉద్యమాలు జరిగినాయి. తెలంగాణలో మిర్చి రైతులు ఆందోళన చేస్తూ ఉంటే వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసి తప్పుడు కేసులు బనాయించి చేతులకు బేడీలేసి తీసుకుపోవడం అనేటువంటి జరిగింది. ఇవాళ ప్రభుత్వం 3 ఎకరాల భూమి ఇస్తామని మన తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చింది. దళితులకు, గిరిజనులకు 3 ఎకరాలు ఇవ్వకపోగా ప్రజల స్వాధీనంలో 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి వ్యవసాయం చేసుకునేటువంటి భూములను ఇవాళ గుంజుకుంటా ఉన్నది. 1,00,000 కోట్ల బడ్జెట్ పెట్టుకుంటే దాని కొరకు ధరలకు వాళ్ళు ప్రభుత్వం భరించడానికి ఎక్కువ తక్కువ అయినా కానీ ఆ కోట్ల రూపాయలు విడుదల చేసి రైతులను రక్షించుకోవాలని ఒకటి. మిగతాది ఇవాళ రైతులకు సకాలంలో రుణాలు, విత్తనాలు, నకిలీ విత్తనాలతోటి అనేక సమస్యలతో సతమతమవుతూ ఉన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం ఏంటంటే ఈ ప్రభుత్వమే. అటు పెద్దన్న పాత్ర అయిన మోడీ ప్రభుత్వం కానీ, ఇక్కడ చిన్నన్న కేసీఆర్ కానీ, వీళ్ళు కేవలం రైతులు, దేశ ప్రజల ప్రయోజనాల కొరకు పాటుపడతలేరు. కేవలం మన గౌరవ ప్రధానమంత్రి ఏమో విదేశాల టూర్కి పరిమితమైండు. మన ముఖ్యమంత్రి గారేమో కేసీఆర్ గారు 3 సంవత్సరాల ఫామ్ అవుట్, ప్రగతి భవన్ కట్టి నుండి ఫామ్ అవుట్, ప్రగతి భవన్ టు ఫామ్ అవుట్ ఇంతగా పరిమితం తప్ప ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలమైన. మొత్తం మీద చూసుకుంటే రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, అదేవిధంగా రైతు ఆత్మహత్యలను నివారించాలని, దీంతో పాటు హరితహారం కోసం ఏదైతే గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములు ఉన్నారో వారిని లాక్కుంటున్నారో ఆ లాక్కునే పరిస్థితిని వదిలిపెట్టి గిరిజనుల సంక్షేమంపై దృష్టి పెట్టాలని, అప్పటి వరకు రైతులకు మద్దతుగా, పేద ప్రజానికానికి మద్దతుగా సిపిఐ పోరాటం సాగిస్తుందని సిపిఐ నేతలు పేర్కొంటున్నారు. ఓటు స్టూడియో. For more updates, please subscribe 99 TV Telugu.